అది పశ్చిమ బెంగాల్లోని బేగం కొదర్ రైల్వే స్టేషన్. దూరంగా రైలు వస్తున్న చప్పుడు. స్టేషన్లో పాలలాంటి తెల్లటి చీర కట్టుకున్న యువతి రైలు కోసం ఎదురు చూస్తూ పట్టాల పక్కన నిలబడి ఉంటుంది. రైలు వచ్చింది, ఆగింది. ఆ యువతి రైలు ఎక్కింది. లోపలికి వచ్చి నిలబడ్డ చోటే క్రమంగా ఆవిరిగా మారిపోయింది. ఇది వాస్తవ కథ. మీరు అతీంద్రియ శక్తిని నమ్ముతారా? దయ్యాలున్నాయా లేదా అనే చర్చ ఎవర్ గ్రీన్ టాపిక్. దెయ్యాలు గియ్యాలు జాంతనై అంతా ట్రాష్ అని కొందరంటే, దేవుడున్నప్పుడు దెయ్యం కూడా ఉంటుందిగా అంటారు మరికొందరు. ఈ చర్చల సంగతి ఎలా ఉన్నా కొన్ని మిస్టరీ కథలు విన్నప్పుడు మాత్రం నమ్మక తప్పదనిపిస్తుంది. అలాంటిదే పశ్చిమ బెంగాల్లోని బేగన్ కోట్ స్టేషన్ కథ. ఒకప్పుడు జనాలతో కిక్కిరిసిపోయే రైల్వే స్టేషన్ అది. పాతబడి, పాడుబడి, పిచ్చి మొక్కలుగా మొలిచి తుప్పలుగా మారిన తుప్పల మధ్య గట్టిగా మూయబడిన తలుపులు, రైలే రాని పట్టాలు, ఓ చప్పుడు కూడా వినిపించని ప్లాట్ఫామ్లు. కానీ అసలు ప్రశ్న, అక్కడ చప్పుళ్ళు నిజంగానే లేవా? లేకేం, ఉన్నాయి. కానీ వింటే గుండాగిపోతుంది. భారతదేశంలోని ఘోస్ట్ స్టేషన్ల గురించి మాట్లాడుకుంటే మొట్టమొదట చెప్పుకోవలసింది పశ్చిమ బెంగాల్లోని బేగన్ కొదర్ స్టేషన్ గురించి. ఈ స్టేషన్ గురించి రైల్వే ఉద్యోగులు, ప్రయాణికులు చెప్పే కథలు వింటే వెన్నులో వణుకు పుడుతుంది. భారతదేశంలోని టాప్ 10 ఘోస్ట్ రైల్వే స్టేషన్లలో ప్రముఖంగా చేరింది ఈ స్టేషన్. బేగన్ కోట్ స్టేషన్ పశ్చిమ బెంగాల్లోని ఓ చిన్న పట్టణంలో ఉన్న ఈ స్టేషన్ అప్పట్లో చురుగ్గా పనిచేసేది. సౌత్ ఈస్టర్న్ రైల్వేలోని రాంచీ డివిజన్లో ఉన్న ఈ రైల్వే స్టేషన్ 1960లో ప్రారంభమైంది. సంతాల్ రాణి లచన్ కుమారి ఈ స్టేషన్ని ఏర్పాటు చేయడంలో ప్రముఖ పాత్ర వహించారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం తన భూమిలో ఎక్కువ భాగాన్ని రైల్వేలకు విరాళంగా ఇచ్చిందటామె. ఈ స్టేషన్ ఏర్పాటు దంగల్, బామ్నియా, బెలాడి, దుర్కు, కనుడి, పత్రతు వంటి పొరుగు గ్రామాలకు ఒక వరంలా మారింది. వారికి రవాణా సౌకర్యం మెరుగుపరిచింది. కొన్నాళ్లు బాగానే నడిచింది. అయితే ఆ తర్వాత అక్కడ జరిగిన ఒక అమానవీయ ఘటన దీని స్వరూపాన్ని శాశ్వతంగా మార్చేసింది. అసలు అక్కడ ఏం జరిగింది? ఒక యువతి పాట్నా నుంచి హౌరా వెళ్తుండగా స్టేషన్ సమీపంలో కొందరు దుండగులు ఆమెను బలాత్కరించి హత్య చేశారు. అదిగో అప్పటి నుంచి, ఆ తరువాత నుంచి ఆ స్టేషన్లో భయంకర దృశ్యాలు మొదలయ్యాయి. 1967లో ఆ స్టేషన్లో ఒక రైల్వే ఉద్యోగి ఆ స్టేషన్లో తాను దెయ్యాన్ని చూశానని చెప్పాడు. ఆ తర్వాత అదే స్టేషన్లో అతను రైలు ప్రమాదంలో మరణించినట్టు కూడా ప్రచారం జరిగింది. అక్కడి స్టేషన్ మాస్టర్, అతని కుటుంబం కూడా అతని క్వార్టర్లోనే శవాలుగా కనిపించారని, ఇందులో ఆ దెయ్యం ప్రమేయం కూడా ఉందని చెప్తారు. రాత్రివేళ ఆ స్టేషన్కు దగ్గరగా వచ్చే డ్రైవర్లు, గార్డ్లు, ప్రయాణికులు అందరూ ఒకే మాట చెప్పడం మొదలైంది. ఒక తెల్ల చీర కట్టిన యువతి రైలు పట్టాల పక్కన నిలబడి ఉంటుంది. రైలు ఆగితే లోపలికొచ్చి ఆవిరైపోతుంది. మేం చూశాం అని చెప్పడం మొదలుపెట్టారు. ఒక రాత్రి చిమ్మ చీకటిగా ఉంది. రైలు నెమ్మదిగా స్టేషన్లో ప్రవేశించింది. సహజంగా వందల మంది ప్రయాణికులుండాలి. రైలు లోపల ఎవ్వరూ లేరు, ఖాళీ బోగీలు. అయితే రైలు వెనకాల ఉండే చివరి బోగి తలుపు కొంచెం తెరిచి ఉంది. లోపల ఒక తెల్ల చీర కట్టుకున్న యువతి తల వంచుకుని ఉంది. కదలదు, మాట్లాడదు. ఆమె అక్కడికి ఎలా వచ్చింది? అసలు ఎవరామె? కాలక్రమంలో ఆ స్టేషన్ ఉద్యోగులు తరచుగా ఆ భయానక అనుభవాలు ఎదుర్కొన్నారు. ఒక రాత్రి నేను లైట్ ఆఫ్ అయ్యాక బయటకొచ్చాను. స్టేషన్ అంతా వెలుగుతో నిండిపోయింది. లోపల చీకటి, కానీ ప్లాట్ఫామ్ మీద ఎవరో నడుస్తున్న చప్పుడు. ఎవ్వరూ లేరు. ఇది అక్కడ పనిచేసే ఒక సెక్యూరిటీ గార్డు మాట. చివరి రైలు వెళ్ళాక నేను రూంలోకి వచ్చాను. గడియారం 2:15 చూపిస్తోంది.
ఆ సమయంలో నేను చూస్తుండగానే ఆ స్టేషన్లో ఓ గది తలుపు తనకు తానే తెరుచుకుంది. బయట ఆ యువతి నిలబడి ఉంది. ఇది ఇంకొకరి అనుభవం. స్టేషన్ మీదుగా ఏ రైలైనా వెళుతున్నప్పుడు ఆ రైలు వెంట పరుగెడుతూ వెళ్లేది దయ్యం. పట్టాల మీద గెంతుతుంది. ఆ స్టేషన్లో పట్టాల వెంట తెల్లటి చీరతో దెయ్యం తిరుగుతోంది. మేం చూశాం. ఇది అక్కడ అందరి మాట. ఇలాంటి వందల కథలు వినబడడం మొదలైంది. చివరకు బతికుంటే బలుసాకు తిని బతకొచ్చు, ఇక్కడ మాత్రం పని చెయ్యలేం అని చేతులెత్తేశారు ఉద్యోగులు. ఈ వదంతులు అక్కడితో ఆగలేదు. చివరికి పరిస్థితి ఎలా మారిందంటే బేగన్కోట్ స్టేషన్ అంటేనే భయం, మౌనం, మిస్టరీ. పశ్చిమ బెంగాల్లోని పురులియా జిల్లాలో ఉన్న ఈ చిన్న రైల్వే స్టేషన్ కలకత్తా నగరానికి 260 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దీని ప్లాట్ఫామ్ మీదకి ప్రయాణికులు రారు. అక్కడ ప్రయాణికులు దిగరు. అసలు అక్కడ పని చేయమని చేతులెత్తేశారు ఉద్యోగులు. చేసేది లేక రైల్వే అధికారులు ఈ స్టేషన్ను మూసేశారు. 42 సంవత్సరాల పాటు మూసే ఉంది. అక్కడ ఏ రైలు ఆగదు. అన్ని గేట్లు మూసివేసి ఉంటాయి. ఆ స్టేషన్ మీదుగా రైలు వెళ్ళినప్పుడు లోకో పైలట్లు స్టేషన్ ఇంకొంచెం సేపట్లో వస్తుందనగా రైలు వేగం పెంచేవారని, వీలైనంత త్వరగా ఆ స్టేషన్ దాటించేవారని చెబుతారు. రైల్లో కూర్చున్నవారు కూడా స్టేషన్ వచ్చే ముందే కిటికీలు, తలుపులు అన్నీ మూసేసి బిక్కుబిక్కుమంటూ కూర్చునేవారని స్థానికులు కథలుగా చెబుతారు. పశ్చిమ బెంగాల్లోని హేతువాదుల బృందం ఈ దెయ్యాల భయాన్ని బద్దలు కొట్టడానికి నడుం బిగించింది. టార్చ్ లైట్లు, డిజిటల్ దిక్సూచిలు మొదలైన పరికరాలతో, పోలీసు రక్షణతో రాత్రంతా అక్కడే మకాం వేసి తమకెటువంటి పారానార్మల్ లక్షణాలు కనబడలేదని, దెయ్యాల పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి స్థానికులే ఈ కథలను సృష్టించారని అభిప్రాయపడ్డారు. అయితే బేగన్కోదర్ మావోయిస్టు కేంద్రంగా ఉన్నందున నిరంతరం ఉద్రిక్త పరిస్థితులు ఉండడం కారణంగా అక్కడ పనిచేసే ఎవ్వరూ తమ ప్రాణాలను పణంగా పెట్టడానికి ఇష్టపడకపోవడం, ఈ స్టేషన్ రెడ్ కారిడార్లో భాగమైన దట్టమైన అటవీ శ్రేణి అంచున ఉండడం, వీటన్నిటి కారణంగా కూడా ఇక్కడ స్టేషన్లో ఎవరూ పనిచేయడానికి ఇష్టపడకపోవడానికి ఓ కారణమై ఉండొచ్చు అన్న వాదన కూడా వినబడుతుంది. 1990 చివరిలో ఆ గ్రామస్తులలో కొందరు ఒక కమిటీని ఏర్పాటు చేసి స్టేషన్ తిరిగి తెరవాలని అధికారులను కోరారు. అప్పటి రైల్వే మంత్రి మమతా బెనర్జీ, అప్పటి రైల్వేల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యుడుగా ఉన్న సిపిఐఎం నాయకుడు బసుదేవ్ ఆచార్యకు తమ స్టేషన్ గురించి తెలిపి దానిని పునరుద్ధరించమని లేఖలు రాశారు. స్థానికుల చొరవతో భారత రైల్వే శాఖ దీని మీద దృష్టి పెట్టింది. చివరికి ఎన్నో పరిశోధనల తర్వాత ఇదంతా కేవలం ఒక ఊహ, భయం మాత్రమే అని కొట్టిపారేసింది. చివరకు 2007లో అప్పటి రైల్వే శాఖ మంత్రి మమతా బెనర్జీ ఈ రైల్వే స్టేషన్ను రీఓపెన్ చేయించారు. రైల్వే స్టేషన్ను ప్యాసింజర్ రైల్ హాల్ట్గా తిరిగి ప్రారంభించారు. హాల్ట్ స్టేషన్గా పనిచేయడం ప్రారంభించింది. అంటే స్టేషన్లో ఆపరేటింగ్ సిబ్బంది ఉండరు. దాదాపు 10 ప్యాసింజర్ రైళ్లు స్టేషన్లో 1 నిమిషం పాటు ఆగి ఆపై బయలుదేరతాయి. టికెట్ అమ్మకం పగటిపూట స్థానిక గ్రామస్తుడైన ఒక కాంట్రాక్టర్ ద్వారా జరుగుతుంది. ఇప్పుడు కూడా గ్రామస్తులు, ప్రయాణికులు సూర్యాస్తమయం తర్వాత స్టేషన్కు దూరంగానే ఉంటారు. ఇప్పటికీ అక్కడ పనిచేసే సిబ్బంది నిత్యం వణికిపోతూ ఉంటారు. ప్రతిరోజు ఉదయం పూజా కార్యక్రమాలు ముగిసాకే స్టేషన్లోకి వస్తారు. రైల్వే స్టేషన్ గోడలపై మొత్తం దేవుళ్ల చిత్రపటాలను పెయింటింగులుగా ఉంచారు. స్థానికులకు అవగాహన కల్పించేందుకు ఓ రాత్రంతా ఆ రైల్వే స్టేషన్లో గడిపారు కొందరు ఔత్సాహికులు. వాళ్ళ చుట్టుపక్కల గ్రామాల్లో పర్యటించి ఆ రైల్వే స్టేషన్లో ఎటువంటి దయ్యాలు లేవని, మేము రాత్రంతా అక్కడ గడిపామని ప్రచారం చేశారు. అయినప్పటికీ ప్రజలు మాత్రం అక్కడ దయ్యాలు ఉన్నాయనే నమ్ముతున్నారు. దయ్యాల రైల్వే స్టేషన్గా దానికి పేరు పడిపోయింది. భారతదేశంలోని ఘోస్ట్ స్టేషన్ల ప్రస్తావన వస్తే మొట్టమొదట చెప్పుకునే స్టేషన్గా ఈ బేగన్కోట్ స్టేషన్ గురించి చెప్పుకుంటారు.